హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇదంతా ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మేము ఎక్కడున్నామంటే మా కన్నయ్యకి అక్షరాభ్యాసం చేయించడానికి బాసరా వచ్చామన్నమాట. ఇక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి టీటీడీ వాళ్ళది. చాలా బాగుంది, నీట్ గా ఉంది, కొత్తగా కట్టారు. కొత్త రూమ్స్ అన్ని. మేము వెళ్ళింది రూమ్ చాలా బాగుంది. స్టార్టింగ్ లోనే ఇచ్చారు ఫస్ట్ రూమ్. నీట్ గా ఉంది. ఏసీ రూమ్ తీసుకున్నాం అనమాట. చాలా బాగుండింది. నేను ఎలా ఉంటాయో రూమ్స్ అనుకుని భయపడ్డా బాసరా వచ్చినప్పుడు. ఏసీ రూమ్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి కన్నయ్య ఏడుస్తున్నాడు. ఏంటంటే డోర్ లో వేలు పెట్టాడంట, ఆయన చూసుకోకుండా ఓపెన్ చేశారు. అట్లందుకని ఏడుస్తున్నాడు. ఏసీ రూమ్ తీసుకున్నాము. బాత్రూమ్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఏమనుకోకండి, ఓసిడి ఉన్న వాళ్ళకి బాత్రూమ్ ఎలా ఉంటదా అని చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఎలా ఉంటాయో ఏంటో అని భయం ఉంటది కదా. ఎవరైనా బాసరా వెళ్లే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా, ఇలా రూమ్స్ ఉంటాయి అని చెప్పి ఐడియా ఉంటది కదా. అందుకని నేను మొత్తం చూపించాను. ఇంకా రాగానే ఫుల్ ఆకలేస్తుంది. మేము ట్రైన్ దిగంగానే అక్కడ వేడి వేడి బజ్జీలు వేస్తున్నారు. మేము ఈవినింగ్ వెళ్ళాము. తీసుకోమన్నాను, తీసుకొని తినేస్తున్నా. ఆయనేమో గుడికి ఇలా వెళ్ళాలి ఏంటి అన్ని కనుక్కొని వచ్చారు. వచ్చిన తర్వాత మేము మళ్ళీ వెళ్తున్నాము. అంతా ఎలా ఉందో చూసేసి ఫుడ్ తినేసి రావాలన్నమాట. ఇంకా బయటకి వెళ్ళాము. కన్నీ వెళ్ళంగానే గద పట్టుకున్నాడు. వెళ్ళంగానే అక్కడ షాపింగ్ అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడికి మేము వచ్చే ముందే ఒక 10 days 15 days ముందే ఇదంతా వాటర్ లో మునిగిందంట. వాటర్ అన్ని వచ్చేసాయంట. అసలు నేను అక్కడ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. నాకు శారీ మీద కావాలని చెప్పి 300 తీసుకున్నారు. అవి ఇత్తడివే అని చెప్పారు. నాకైతే డౌటే, కానీ తగ్గలేదు, అస్సలు తగ్గలేదు. తీసుకున్నాను. ఇది వచ్చేసి గుడి అనమాట. గుడికి ఎంట్రన్స్. ఇంకా అక్కడే మేము తిరుగుతూ ఉన్నాం అనమాట. ఎటు నుంచి వెళ్ళాలి అని చెప్పి ఒక షాప్ లో ఏమేమి తీసుకోవాలి అన్ని కనుక్కున్నాం. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ బేబీ కదా మాకు. అక్షరాభ్యాసానికి ఏమేమి కావాలో తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయాను. నా లుక్ వచ్చేసి ఇలా ఉంది. ఈ శారీ అయితే నేను పెళ్లి టైంలో తీసుకున్నాను, పట్టు చీర. ఇది మా ఆయనతో గొడవపడి మీద తీసుకున్న టైంలో ఎక్కువ తీసేసుకున్న శారీస్. ఇది లాస్ట్ అనమాట. ఇది బాగా నచ్చింది. 8000 అన్నారు, అయినా సరే తీసుకున్నారు. ఇంకా అది కట్టుకున్నాను ఇప్పుడు. అసలు ఇది చాలా బాగుంటుంది శారీ. నా ఫేవరెట్ కలర్ అనమాట, నా ఫేవరెట్ శారీ పెళ్లి టైంలో. ఇంకా అప్పుడు కట్టుకోవడమే ఒక్కసారి. ఇంక ఇప్పుడు కట్టుకుంటున్నా. ఇక్కడేమో పలకలు అవి తీసుకోవాలంటే ఇక్కడ ఆగాం మేము. కన్నీ అవి కావాలి ఇవి కావాలని అడుగుతూ ఉన్నాడు. ఇక ఇక్కడ పలక ఇంకా అవన్నీ ఏమేమి తీసుకోవాలి చేపించేటప్పుడు అక్షరాభ్యాసానికి అని తీసుకుంటున్నాము. నార్మల్గా 150 100 అలా ఉంటాయి అంతే పూజ కోసం. కొందరేమో దానం చేసేవాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళకి కావాల్సినవి. ఇంకొకరు ఏంటంటే చేయించుకొని తెచ్చుకుంటారు చెక్క పలక. నేను అక్కడే చూశాను, నాకు తెలియదు ఇలా చేయించుకోవచ్చు అని చెప్పి. లేకపోతే ముందే చేయించుకునేదాన్ని మాకు తెలుసుంటే. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం ఏదన్నా పిల్లలు పుడితే వాళ్ళకి చేయించేటప్పుడు చేయించుకొని వెళ్తాను. బాగుంటుంది కదా మనమే చేయించుకుంటే. ఇక్కడ అన్ని కావాలని అడుగుతున్నాడు కన్నయ్య బొమ్మలు. నేను గుడికి వెళ్ళి వచ్చాక తీసుకుందాంలే అని అంటున్నా. ఇంకా అక్కడ జనాలు కూడా ఎక్కువ లేరు మేము వెళ్ళినప్పుడు. వెళ్ళేటప్పుడు తీసుకుందాం, ఓకేనా? గుడికి వెళ్దాం. ఏ షాప్కి వెళ్ళినా బాలే అడుగుతున్నాడు. ఇంట్లో చాలా ఉన్నాయి బాల్స్. ఎంత ఆపుతున్నా ఆగరు కదా పిల్లలు, అంతే కదా. ఇంకా ఇక్కడ కావాల్సినవి పూలు ఇంకా ఏమేమి కావాలో అన్నీ జెన్యున్గా చెప్పాడు ఈ అబ్బాయి. ఇంకా మేము లోపలికి వెళ్ళాక ఇంత జెన్యున్గా చెప్పిన తర్వాత కూడా లోపలికి వెళ్ళాక మోసపోయాము. ఎక్కడో నేను చెప్తాను, ముందు చూడండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా కాకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నామాలు పెట్టుకొని వెళ్తున్నాం. నామాలు ఏమో సరిగ్గా పెట్టలేదు, అయినా కొంచెం అది సరిగ్గా ప్రింట్ పడట్లేదు, అలానే పెట్టించుకున్నాం. ఇంకా శివుడిది పెట్టాడు. నాకైతే అసలు కనిపించట్లేదు, నాకు పెట్టింది కూడా షేప్ అనేది. ఇంకా పెట్టించుకున్నాక లోపలికి వెళ్తున్నాం. జనాలు అయితే ఎక్కువ లేరు, మార్నింగ్ టైంలో వెళ్ళాం కదా మేము. అసలు అక్కడ ఏం జరిగింది, ఏం మోసపోయానంటే అక్కడ ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళు పూజ బయటకు వస్తున్నారు. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ ఎక్స్ట్రా ఫ్రూట్స్ తీసుకున్నారు. అక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. అసలు పూజకి ఫ్రూట్స్ అవసరమా లేదా అనేది మనకు తెలీదు. ఆల్రెడీ బయట ఈ షాప్లో చెప్పాడు ఏం చెప్పినా తీసుకోవద్దు లోపల అని చెప్పి. నేనేంటంటే ఫ్రూట్స్ ఏమన్నా అవసరం అయితేమో ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళు తీసుకొని వెళ్ళారు కదా అని బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఈ ఫ్రూట్స్ రిటర్న్ తీసుకుంటారా అని అడిగారు అనమాట. అయితే నేనేం చేశాను, తక్కువకి మాకు ఇవ్వండి అని తీసుకున్నాను. ఆమె 200 తీసుకుంది, మాకు తక్కువకి ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ ఏమో 100 అనింది, తర్వాత 200 ఇవ్వమంది. అక్కడ మోసపోయాం. సరే ఫ్రూట్స్ అవసరం ఏమో అని లోపలికి వెళ్ళాము. పూజ చేయించుకునే టైంకి అర్థమైంది ఏంటంటే అసలు ఫ్రూట్సే అవసరం లేదు. అక్కడ చాలా మంది ఇలా ఫ్రాడ్ ఉంటారు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే. ఆల్రెడీ మేము చెప్పిన తర్వాత కూడా నేను వినకుండా తీసుకున్నాను. అసలు అవసరం అయితే ఏమో అని చెప్పి మేము ఒక ఫ్రూట్ కూడా తీసుకెళ్ళలేదు. ఇక్కడ
అని చెప్పి తీసుకున్నాము, కానీ మోసపోయాము. ఇక్కడ అందరూ కూర్చున్నారు. అసలు యాక్చువల్గా ఇక్కడ కాదు చేసేది, అమ్మవారి గోపురం ముందర చేయాలని 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాం మేము. కానీ అది ఆ రోజు వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే కరెక్ట్గా దసరా రోజు జరిగిందనమాట కన్నయ్యకి అక్షరాభ్యాసం. ముందు రోజు సరస్వతి దేవి అలంకారం కూడా అక్కడ చేసి ఉంటారు. అయితే అక్కడ పూజలు జరుగుతున్నాయి అని చెప్పి గోపురం ఎదురుగా చేయకుండా, లోపల చేయకుండా ఇక్కడ సైడ్లో హాల్లో చేశారు. ఇక్కడ సైడ్లో చేసేదానికి 150-200 సంథింగ్ ఉంది. 1000 రూపీస్ ఎందుకంటే అమ్మవారి గోపురం ముందు చేస్తారు, అంటే దేవుడు ఎదురుగా చేస్తారనమాట. అంతే డిఫరెన్స్, ఎక్కడైనా ఒకటే గుడి మొత్తము. కానీ ఆ రోజు మాకు వేస్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారా ఎలా రాస్తున్నాడు కన్నయ్య, మంచిగా రాస్తున్నాడు. అసలు పలకిచ్చిన దగ్గర నుంచి అందరు అలానే చూస్తున్నారు. భలే రాస్తున్నాడు, మా పిల్లోడు రాయట్లేదు అని అంటున్నారు. కన్నయ్యకి కరెక్ట్గా అప్పుడు 2 years 10 months అనమాట. అందరూ కన్నయ్య ఏజ్ కంటే కొంచెం పెద్దవాళ్ళే ఉన్నారు, కన్నయ్య ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అలానే చూస్తున్నారు అనమాట. మా పిల్లోడు రాయట్లేదు, బాగా రాస్తున్నాడు అని చెప్పి. ఇక్కడ గుడి అయితే ఇలా ఉంది, చాలా బాగుండింది. ఆ రోజు ఏంటంటే జనాలు ఎక్కువ ఉన్నారు, మధ్యలో కూర్చోబెట్టి చేస్తారనమాట. అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ చేయాలి యాక్చువల్గా, కానీ మాకు అక్కడ చేయలేదు. ఇలా లైన్లో దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ అలంకారం చేసి పక్కన ఉందన్నమాట. మేము ఇక్కడ లడ్డు ఇచ్చారు, 1000 రూపీస్ టికెట్ ఉన్న వాళ్ళకి అనమాట. లడ్డు ఇస్తే అందరికీ అందరికి ఇచ్చారు. అయితే లడ్డు తింటున్నాం అనమాట. ఇక్కడ సపరేట్ గా ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ ఫొటోస్ తీసుకునే టైంలో చాలా మంది ఇలా చేశారు అలంకరణ. చాలా మంది బ్యాగ్స్, బుక్స్ అవి ఇవి దానాలు చేస్తున్నారు గుళ్ళో. అలానే అందులో పనిచేసే వాళ్ళకి ఇవ్వట్లేదు, ఇలాగా రెడీ అయి ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. అదొకటి నాకు నచ్చలేదు. అక్కడ ఇక్కడ దానం చేసేదానికంటే బయట ఎవరికైనా లేని వాళ్ళకి చేయడం బెటర్ అనిపించింది నాకు. నన్ను పిలిచి ఇచ్చారు గిఫ్ట్ ఒకటి, అందులో బుక్స్, పెన్స్ అవన్నీ ఉన్నాయి. మేము ఇవ్వాలి, స్కూల్కి వెళ్ళే ముందు ఇద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అక్కడ ఆవుల్ని చూసాము, అక్కడ అరటికాయలు ఉంటే, ఇంకా ఫ్రూట్స్ తెచ్చాము కదా 200 పెట్టావి, అరటికాయలు ఉంటే ఆవులకి పెట్టాము, మంచిదని చెప్పి తినిపించాము. ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే పైకి వెళ్తే ఒక ముని ఉంటారు, వ్యాస ముని అంట. ఆయనకి సరస్వతీదేవి అభ్యాసం చేస్తూ ఉంటారు అనమాట ఆ గృహలో. అది ఒకటే దారి ఉంటుంది, కొండ పైన ఉంటుంది. ఇలా మనం పైకి ఎక్కి వెళ్ళాలి. ఒక్కసారికి 5 మెంబర్స్ని పంపిస్తారు. అంత చిన్న ఉంటుంది అనమాట. అందరూ భవానీ మాలేసుకొని వస్తున్నారనమాట. చాలామంది మాలేసుకున్న స్వాములు ఉన్నారు, భవానీ మాల వాళ్ళే ఉన్నారు ఆ రోజు ఎక్కువ. అది భవానీ మాలలు వేసుకునే టైం కదా, నవరాత్రులు అవన్నీ. ఇంకా అందరు స్వాములు కూడా ఉన్నారు. ఇక్కడే అనమాట లోపల ఉంటుంది, గృహలాగా ఉంటుంది. అక్కడ లోపల వ్యాస ముని అని ఆయన విగ్రహము, సరస్వతీదేవి విగ్రహం ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ ఆయనకి అభ్యాసం చేస్తూ ఉంటారు అనమాట. మన ఆరోగ్య సూత్రాలు అవి ఇవి అని ఏవో చెప్పారు. ఇంకా వ్యాసముని అంట తపస్సు స్థలం అని ఉంది కదా, అదే లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ అభ్యాసం చేసిందంట అమ్మవారు, అక్కడ తపస్సు కూడా చేశాడంట ఆయన. ఇలా ఉంటది లోపల, చూసారా. ఇంకా వెళ్ళడానికి చాలా చిన్న దారి అనమాట. అసలు పడతానా నేను అనుకున్నాను, కానీ బాగుంది. ఒక లైట్ పెట్టారు, అది అసలు రియలో కాదు, మరి రియలే అంటున్నారు అందరు అక్కడ. ఇలా ఉంది లోపల. నాకైతే కొంచెం వెళ్ళేటప్పుడు భయం అనిపించింది, వెళ్ళిన తర్వాత బాగానే ఉంది. చాలా చల్లగా ఉంది లోపల, చాలా బాగుండింది, అసలు ఏసీలో ఉన్నట్టు ఉండింది. ఇంకా అందరం వల్ల కూర్చొని కాసేపు ఫొటోస్ తీసి చూసారా. 5 మెంబర్స్ అనమాట, ఒక 5-6 మెంబర్స్ కంటే ఎక్కువ అలవ్ లేదు. కన్నయ్య చూసారా ఎలా కూర్చున్నాడు, భలే దండం పెట్టుకుంటున్నాడు. దండం పెట్టుకోమంటే ఆయనకు భలే ఎగ్జైటింగ్ ఉంది లోపల ఉన్నామని చెప్పి. అసలు అవే చూసారా లోపల ఎలా ఉందో, రాళ్ళు కింద పడతాయి అన్నట్టుంది. నాకు అసలు అలా వెళ్ళాలంటే భయము, కానీ ఆ రోజు నాకు బాగానే అనిపించింది. భయం వెళ్ళి అందరూ ఉండేసరికి బాగుంది. ఒక్కసారైనా వెళ్ళాలి. ఇంకా పిల్లల కోసం వెళ్తాం కదా, ఎవరైనా సరే వెళ్తారు కదా పిల్లలు అభ్యాసం చేయించడానికి, అక్షరాభ్యాసం. వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. ఇలా ఉండిద్ది లోపల. ఇంకా ఫొటోస్ అవన్నీ దిగడానికి ఒక లైట్ కూడా పెట్టారు. ఇలా కూర్చున్నాం. నాకైతే అక్కడ అనిపించింది ఏదన్నా ఇలా సెటప్ చేశారా అనిపించింది, కానీ అది రియలే అంట. ఇంకా అలా ఫొటోస్ దిగేసి వచ్చేసాను. ఇక్కడ నేను అక్షరాభ్యాసం చేసుకునేటప్పుడు ఫొటోస్ దిగామన్నమాట. అక్కడ ఫోటో సెక్షన్ చేస్తారు వాళ్ళే, అవి తీసుకుంటున్నాము. ఇక్కడ కొబ్బరి నీళ్ళు కూడా తీసుకున్నాము తాగడానికి. కన్నయ్య అయితే ఏడుస్తున్నాడు, ఆకలేసేస్తుంది. అప్పటికే మేము ఏం తినకుండా వచ్చేసాము డైరెక్ట్ గా. పూజ అంతా అయ్యేసరికి 10:30-11 అలా అవుతుంది. బయట పాలు కూడా దానం చేస్తున్నారు. పాలు ఇస్తుంటే పిల్లలందరికీ, పూజ చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ, పిల్లలకి కన్నయ్యకి కూడా ఇచ్చాను పాలు. ఆవు పాలు ఇస్తున్నారు అందరికి. ఇట్లా తిరుగుతున్నాము. ఇది వచ్చేసి బయట. ఇక్కడ చాలా మంది బ్యాగ్స్, బుక్స్, పాలు అని అవి ఇవి దానం చేస్తూనే ఉన్నారు గుళ్ళో. అటు సైడ్ ఉన్నాయి. కన్నయ్య చూసారా ఎలా పరిగెడుతున్నాడు. ఇంకా అందరు పాలు తాగుతున్నారు అక్కడ.
ఇంకా అంతా అయిపోయింది, దర్శనం అయిపోయింది, అంతా బాగా జరిగింది. ఇంకా మేము రూమ్కి వెళ్ళి డ్రెస్సెస్ అన్ని చేంజ్ చేసుకొని వచ్చేసాము. ఇంకా ఇక్కడ అన్నదానం చేస్తారు కదా, ఇక్కడ తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. అన్నదానం కూడా బాగా చేశారు, జనాలు ఫుల్ ఉన్నారు. కాకపోతే అప్పుడే పూజలు అయ్యాయి కదా అందరివి. ఇంకా అలానే వెళ్ళాము, 1/2 అవర్ పైన నుంచున్నాము. దాని తర్వాత దొరికాయి సీట్స్, చాలా బాగుండింది భోజనం. తినేసిన తర్వాత ఇంకా ట్రైన్ టైం అవుతుంది, వెళ్ళిపోయాం అనమాట. డైరెక్ట్ ఇంకా హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ నుంచి 1 డే ఉండి అక్కడ నుంచి ఈపురపాలెం వెళ్ళాం, మా ఇంటికి వెళ్ళాము. అక్కడ కూడా వ్లాగ్స్ వస్తాయి, వీడియోస్ చూడండి. నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాం, అదేంటని తెలుస్తుంది మీకు. ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.